దేవుని నామ స్తుతులండి. మీ అందరికీ వందనాలు. మరి ముఖ్యంగా సమయం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా వందనాలు. సిలువ మీద పలికిన 7 మాటల గురించి లూకా 23:34 ఇప్పుడు చదివిన ప్రకారం ఒక్కసారి నేను గుర్తు చేస్తాను. యేసు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. యేసుక్రీస్తు వారు సిలువ మీద పలికిన 7 మాటలు. 7 మాటలు ఎందుకు పలకాలండి? 6 పలకొచ్చు కదా, 8 పలకొచ్చు కదా. ఒక 7కి ఒక ప్రత్యేకత ఉన్నది. బైబిల్లో 7 అనే మాట ఒక ప్రత్యేకత, సంపూర్ణత, పరిశుద్ధత, పరిపూర్ణత. ఈ 7 అనే మాట మనం చూసుకుంటే మన బైబిల్లో ఉన్న దగ్గర 1189 అధ్యాయాలు ఉన్నాయి. ఈ అధ్యాయాలు అన్నింటిలో కూడాను మరి 7 అనే సంఖ్య కానీ 7 అనే కానీ దగ్గర 700 మార్లు సంబోధించబడింది. 700 మార్లు. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఆదికాండంలో మన ప్రభు 6 దినాలు పనిచేసి 7వ దినమున శ్రాద్ధ తీసుకున్నారు. తర్వాత నయమోను అనే సిరియా సైనికుడు కూడా 7 మార్లు నీటిలో మునిగి అద్భుత రీతిగా ఆయన పరిశుద్ధపరిచినాడు. అదేవిధంగా యెహోషువ కూడా మరి ఆయన సైన్యంతో ఎరుకో గోడల చుట్టూ రోజుకి 7 మార్లు తిరిగి 7వ రోజున 7 మార్లు తిరిగి అద్భుత రీతిగా ఆ యొక్క మహాశక్తి వలన ఎరుకో గోడలు కూల్చబడినాయి. ఇంకా అలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి 7 మాటల గురించి. మరి ఇంకా 7 మాటలు చెప్పినప్పుడు మరి కింగ్ డేవిడ్ కూడా మరి దినానికి 7 మార్లు ప్రార్థన చేసేవాడు. ఇంకా అలా చూసుకుంటే చాలాసార్లు చాలా విషయాలు. ఒకసారి మొత్తం పేతురు గారు వచ్చి అడుగుతారు, మేము సహోదరులు ఇద్దరు గొడవ పెట్టినప్పుడు మరి 7 మార్లు నేను క్షమిస్తే సరిపోద్దా అంటాడు. అట్లా చూస్తే 7 మార్లు కాదు, 77 మార్లు క్షమించాలి. అలా చూస్తే 7 అనే దానికి ఒక ప్రత్యేకత. మరి ముఖ్యంగా నాకు మొదట వచ్చిన ఇచ్చారు కాబట్టి ఈయన మొదటి విషయం ఈ యొక్క మాట క్షమ. ఆయన క్షమించమని అడుగుతున్నాడు. తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమంటున్నారు. నిజంగా చూస్తే మరి వారికి తెలియదే వీరు ఏం చేస్తున్నారు. విధంగా చెప్పాలంటే వారికి తెలియదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడని, పాపల రక్షకుడని, ఈయన నలగొట్టబడి చనిపోయిన తర్వాత రక్తం చిందించిన తర్వాత లోక మానవాళి అందరికీ పాప విమోచన అనే విషయం అక్కడున్న వారికి యూదుల సైనికులకు తెలియదు. అందుకని తండ్రికి మొరపెడుతున్నారు. తండ్రికి మొరపెట్టి, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరు క్షమించమని. ఆ తండ్రికి ఎందుకు మొరపెట్టాలని? ఆయన కూడా క్షమించవచ్చు కదా. మనం ఒక మత్తయి అధ్యాయంలో ఒక చోట ఉంటుంది, మనుష్య కుమారులను క్షమించేటప్పుడు దేవుని కుమారుడు భూమిపై ఉన్నాడన్న. కానీ అప్పుడు ఆయన భూమిపైన లేడు, ఆకాశంలో లేడు. ఆయన ఏంటంటే శిలువ పైన వేలాడదీయబడుతున్నాడు. అందుకని తండ్రి అనేది ఆయన ఉచ్చరిస్తూ దేవుని మళ్ళీ ప్రార్థిస్తున్నాడు. అయ్యా మీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని మరి చెప్తున్నాడు. అట్లాగే యేసుక్రీస్తు వారి రాకడ గురించి, ఈయన వస్తారు, శిలువలో మరణిస్తారు, పాప క్షమాపణ కొరకు మన అందరి కొరకు మరి మరణిస్తారు, తిరిగి లేస్తారని ఎన్నోసార్లు చెప్పబడి ఉన్నది. ఇంకా మనం వాక్యాలు చూస్తే చాలా ఉంటుంది. కానీ జకరియా గ్రంథంలో చెప్పబడి ఉంది, మీకా గ్రంథంలో చెప్పబడి ఉంది. మరి దావీదు కూడా ఆయన లేఖనాల్లో రాస్తూ ఉంటారు. పాప పరిహార నిమిత్తమై పరిశుద్ధులైన యేసుక్రీస్తు వారు వస్తారు, ఆయన శిలువలో బలియాగం అవుతారని స్పష్టంగా లేఖనాలు. ఆ లేఖనాలు నెరవేరటకు గాను ఇంత పరిశుద్ధుడై ఇంత పవిత్రమైన వ్యక్తి, ఎంతో శక్తి కలిగిన ఆయన ఈ సైనికులందరికీ కూడా చేయితే ఆగిపోయాడు. కానీ ఆయన మౌనం వహించాడు. ఎందుకంటే నా పాపములను పరిహారముగా అక్కడ ముళ్ళు ఇవ్వబడాలి. యేసుక్రీస్తు వారి బలి అయితేనే, ఆయన పరిశుద్ధ రక్తం చిందిస్తేనే మాత్రమే మనందరికి పాప క్షమాపణ. లేకపోతే పాప క్షమాపణ లేదండి. ఎవరి రక్తం దొరకదు. నీవు ఆ బలి పశువుగా అవ్వాల్సినటువంటి ఆ శిలువలో ఆయన శిలువలో బలి పశువు అయ్యాడు. ఎన్నో నిందలు, ఎన్నో అపరాధాలు, గెడ్డం పిరికేరే అయినా క్షమించమంటున్నారు, ఉమ్ము వేసారే అయినా క్షమించమంటున్నారు, డొక్కలో బళ్ళెంతో పొడిచారే, ఎన్ని మాటలు.
ఎన్నోసార్లు ఆయన గడ్డంతో పిరికినా కానీ బళ్ళతో పొడిచినా కానీ ఆయన ఇంకా అయ్యా మీరు ఏం చేస్తున్నారో తెలియదు క్షమించమని. అక్కడ ఆయన మాటలు ఆ యూదుల గురించే కాదండి, అక్కడ నీవు నేను ఉన్నావని అనుకోవాలి. మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు కనుక ఇంకా ఆయన క్షమించమని అడుగుతున్నాడు. ఇంకా క్షమించండి, ఇంకా తన చుట్టూ తిరుగుతారేమో, తన తట్టు మారుతారేమో అనే ఉద్దేశంతో అయ్యా తండ్రి మీరేం చేస్తున్నారో మీరు తెలియదు కనుక మీరు క్షమించండి. ఇంకా మనం ఒక్కొక్కసారి ముందుకెళ్ళి చూస్తే మత్తయి 9:6 ఒకసారి చూడండి. మత్తయి 9:6 పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ భూమి మీద అధికారం ఉన్నది యేసుక్రీస్తు క్షమించడానికి. కానీ ఆనాడు అక్కడ మొదటి మాటలో ఆయన భూమికి ఆకాశాన్ని మధ్యన వేలాడుతున్నాడు కాబట్టి తండ్రిని వేడుకుంటాడు. మనం ఎవరైనా చూడండి, బాగా దెబ్బతగిలినప్పుడు అమ్మ అంటాం, లేకపోతే అబ్బా అంటాం, తండ్రి అంటాం. ఆ విధంగా ఆయన ఎంతగానో బాధించారు. శరీరం సహకరించినంత బాగా ఎన్ని శ్రమలు పెట్టాలో అన్ని శ్రమలు. ఆయన అలసిపోయాడు. అక్కడ ఎన్నో గంటలు కొనుకొత్త కొండ మీద ఎర్ర టెండలో ఆయన్ని హింసిస్తుంటే ఆయన అప్పుడు తండ్రిని వేడుకుంటాడు, ప్రార్థిస్తాడు. ఆయన ఏ పని చేసినా కానీ మొదట ప్రార్థనతో చేస్తాడు. మనకు ఆయన చూడండి, బ్రతికిన కాలం అంతాను ఆయన సేవ చేసిన 33 సంవత్సరాలు కూడా ప్రతి పనికి ముందు ఆయన ప్రార్థన చేస్తారు. ఆయన ముగించిన తర్వాత కూడా ప్రార్థన చేస్తారు. అదేవిధంగా 7వ మాటలో కూడా తండ్రిని వేడుకుంటారు. ఆయన ప్రార్థన చూడండి, భూమి మీద చేసినంత కాలం మన కొరకు పరిచయం చేశారు, మాటలు చెప్పారు, క్షమించమన్నారు. ఇంకా చాలేదు, ఆఖరి క్షణంలో ఆ యొక్క సిలువలో వేలాడుతూ కూడా మన గురించి ప్రార్థన చేస్తాడు. అయ్యా మీరేం చేస్తున్నారో తెలియదు కనుక మీరు క్షమించండి అన్నది వారినే కదండి, ఈనాడు మానవాళిలో ఉన్న కోట్లాది మంది కూడా అది వర్తిస్తుంది. ఆయన అందరినీ ఇంకా మారుతామని మనుషుల తట్టు చూసి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఒక్కొక్కసారి ముందుకు వెళ్దామండి. లూకా 23:35 కూడా ఒక్కసారి చూడండి. లూకా 23:35. చూడండి, ఇక్కడ అపహాస్యం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. నువ్వు దేవుడైతే నువ్వు రక్షించుకోవయ్యా, మమ్మల్ని కూడా రక్షించు. చూడు ఎంత అవమానం. అయినా కానీ వాళ్ళని క్షమించమని ఆయన అపహాస్యం చేసినా, అవమానించినా, నిందించినా, ద్వేషించినా, ఊవేసినా అయ్యా మీరు ఏం చేస్తున్నారో మీరు ఎరుగురు కనుక మీరు క్షమించండి. 2 కొరింథీయులు 2:12 చూడండి ఒకసారి. 2 కొరింథీయులు 2:10. ఎవరిని క్షమించురో నేను వారిని. ఆయన అంటారు మీరు క్షమించండి ఎవరైనా, నేను మిమ్మల్ని కూడా క్షమిస్తాను. ఆయన ఎప్పుడు ఉన్నాను, ఎక్కడ మాట్లాడినాను క్లియర్గా అందరికీ వర్తించేలాగా మాట్లాడతారు. అయ్యా మీరు ఇతరులను క్షమించండి, మీ సహోదరులను క్షమించండి. మరి నీ భార్యను క్షమించగలుగుతున్నావా? చిన్న పొరపాటు చేస్తే నీ భర్తను క్షమించగలుగుతున్నావా? మనం పరీక్షించుకోవాలి. మన ఇంట్లోనే మన కుటుంబ సభ్యుల్ని క్షమించగలుగుతున్నావా? ఆయన క్షమాభిక్ష పెట్టేటువంటి వారు. ఇంకా మత్తయి 6:14 ఒకసారి చూడమ్మా. మాథ్యూ 6:14. మనుష్యులు అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోక తండ్రియు మీ అపరాధములను క్షమించండి. చూడండి, అపరాధములను క్షమించేవాడు ఆయన. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మరి సిస్టర్ క్యారెక్టర్ బ్రూమ్ అనేటువంటి ఒక ఎవాంజలిస్ట్ జర్మనీలో హిట్లర్ సమయంలో 2వ ప్రపంచ యుద్ధంలో అప్పుడు ఆ యుద్ధం జరుగుతుండగా ఆ సైనికులు ఈమెని చెల్లెలను తీసుకెళ్లి చెరసాల్లో పడేస్తారు. జైల్లో పెట్టినప్పుడు ఆ జైలు అధికారి మరి ఈ కట్టెన్ భూమి అనేటువంటి ఈ సహోదరి ఎదుటిగానే ఆమె చెల్లిని ఎన్నో మార్లు పాడు చేస్తాడు, ఎంతో హింసిస్తాడు. ఎంతగానంటే ఆమె చనిపోయే స్థితికి వచ్చి చివరికి ఆమె చనిపోతుంది. అప్పుడు ఆ సిస్టర్ అనుకుంటుంది, ఇంత దుర్మార్గుడే ఈయన్ని నేను
బయటికి వెళ్తే నేను చంపేయాలనుకున్నాను. ఒకప్పుడుకి ఆమెకి జైలు నుండి విడుదల వచ్చింది. బయటకు వచ్చి ఆమె పెద్ద ఎవాంజలిస్ట్గా అయిపోయి సేవ చేస్తుండగా ఒకరోజు పెద్ద మీటింగ్లో ఆమె ప్రసంగం అయిపోయిన తర్వాత దేవుని నమ్ముతున్న వారు చేతులు ఎత్తండి, గాడ్ లవ్స్ యూ, ఆయన గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ జైలు అధికారి కూడా అక్కడికి వచ్చి చేయెత్తాడు. అప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఆయన మీద చేయబెట్టినప్పుడు అప్పుడు ప్రభువుతో మాట్లాడతాడు. ఈ దుర్మార్గుడే కదా ఇంత హింస చేసినటువంటి వాడు, మరి నేను సంపాల ప్రభు అని అడిగినప్పుడు ఆమె క్షమించమని అడుగుతాడు. చూడండి ఎంత దయగల తండ్రి. అపరాధం చేసి ఘోరం చేసి క్రూరంగా ఉన్నటువంటి వాడిని కూడా ఆనాడు యేసుక్రీస్తు వారు సిలువ మీద వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక క్షమించమనేటువంటి నా తండ్రి మాటలు గుర్తుకొచ్చి ఆమె అప్పుడు అంటది, బ్రదర్ గాడ్ బ్లెస్ యూ, గాడ్ లవ్స్ యూ. చూడండి ఎవరైనా అడగలరా మాటలు, అంత గొప్ప మాటలు. మన జీవితంలో చూసుకుంటే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంకా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని మనందరికీ తెలుసు, మన రూపాయి నోట్ల మీద ఉంటుంది ఆయన. మహాత్మా గాంధీ అవక ముందు ఆయన మోహన్ దాస్ కరమ్చంద్ గారు. ఆయన గాడ్స్ అయినటువంటి ఒక వ్యక్తి కాల్చి చంపేసినప్పుడు చనిపోయే ముందు ఆయన అంటాడు, ఆయన కూడాను సీక్రెట్ ఫాలోవర్ ఆఫ్ ద క్రైస్ట్, కొత్త నిబంధన చదువుతూ ఉన్నాడు. ఈ మాట ఆయనకి ఎంతో ఇష్టమట. ఎవరో చెప్పారు భక్తులు, తండ్రి వీరేం చేయించున్నారో వీరెవరు కనుక క్షమించమని అన్న మాట ఆయన గుర్తుకొచ్చి నేను ఎలాగ చనిపోతున్నాను, ఆ వ్యక్తిని క్షమించమన్నాను. చూడండి, అంతేకాదు ఆయన నిరాహార దీక్ష, ఆయన సింప్లిసిటీకి అన్ని మెచ్చుకుని భారతరత్న అని వచ్చింది. ఈనాడు ఆయన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీలను మహాత్ముడయ్యాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క మాట ఆయనకి ఎంతో ఇష్టం. ఆయన ఎంతగానో మరి ఈయన ఫాలో అవుతూ ఉండేవాడు. మనం ఈ రోజున ఫాలో అవుతున్నామా? దేవుని తట్టు తిరుగుతున్నామా? దేవుని ద్వారా మరి ఏమైనా పని చేస్తున్నామా? చూడండి, మరి ఆయన ఎన్నో ఎన్నో ఎగ్జాంపుల్ మన ముందు నుంచి వెళ్ళారు. ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో ఎగ్జాంపుల్. ఇంకా కొంచెం ముందుగా చూసినట్టే అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టికే కాదు. అవునమ్మా, ఇది పేతురు గారు అని వచ్చి అడుగుతారు యేసుక్రీస్తును, అయ్యా మరి ఏదైనా తప్పు చేసినప్పుడు నా సహోదరుడు నేను ఆయన 7 మార్లు క్షమిస్తే సరిపోతుందా ఆయన అడిగినప్పుడు ఆయన అంటాడు, 7 మార్లే కాదు నాయన 77 మార్లు మరణించమని అంటున్నాడు, క్షమించమంటున్నాడు. చూడండి ఎంత మటుకు అంటే ఏంటి, మన జీవితాంతం క్షమించామన్నాడు. చిన్న మాట అంటేనే మన ఇరుగు వారి మన పొరుగు వారిని గురించి మన ఎంతో ద్వేషం క్రోషంగా ఉంటాం. అది చూడండి ఎంత క్షమాగుణం. ఈనాటికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి దగ్గర నుండి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుని అయా మీరేం చేస్తున్నారు అని విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మాట్లాడింది ఈ యూదులైనటువంటి సైనికుల గురించే కాదండి, నీ గురించి నా గురించి యావత్ కోట్లాది మంది ఉన్నటువంటి ఈ జనాంగం గురించి కూడా ఇంకా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా మీరేం చేస్తున్నారు? మనం రోజు ఆయన సిలివేస్తున్నామేమో, మన మాటల ద్వారా, మన చూపుల ద్వారాగా, మన ఆలోచనల ద్వారాగా, మన ప్రవర్తన ద్వారాగా మనం ఏమైనా మారగలుగుతున్నామా? యేసుని మాట ఒకటన్నా పట్టుకోగలుగుతున్నామా? 10 కమాండ్మెంట్స్లో ఒకటన్నా గుర్తుంటున్నా మనకి? ఏదైనా మనం చేయగలుగుతున్నామా? నిష్ఠగా ఉండగలుగుతున్నామా? మనం రోజు యేసుక్రీస్తు వారిని సిలివేయగలుగుతున్నామా? అండ్ స్టిల్ ఈస్ ప్రేయింగ్. దేవుని యొక్క కుడిపార్శ్వం, తండ్రి యొక్క కుడిపార్శ్వం కూర్చొని ఇంకా విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకంటే ఇంకా మారుతామేమని. మరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, ఇంకెక్కువ చెప్పదలుచుకోలేదు. మరి అట్లాగే మనకి అందరికీ తెలిసిన పేపర్లో వచ్చింది 1999 జనవరి 22 అర్ధరాత్రి వేళ ఆస్ట్రేలియా నుంచి వచ్చారండి ఒక గొప్ప దైవజనుడు పాస్టర్ గ్రహం స్టూవర్ట్ స్టెయిన్ అని. ఆయన ఎందుకండి అంత ఆస్ట్రేలియా నుంచి రావాల్సింది? హాయిగా అక్కడ ఉండొచ్చు కదా. దేవుడు చూపించాడు, ఎవరు వస్తున్నాడు, నువ్వు ఇండియాకి వెళ్ళు, ఒరిస్సా వెళ్ళు, అక్కడ కుష్ఠరోగులు ఉన్నారు, కుష్ఠరోగుల మధ్యలో సేవ చేయను ఆయన అంటే ఆయన అక్కడ అప్పుడు లేవు, విమానాలు లేవు, ఓడ ఎన్నో రోజులు ప్రయాణం చేసి వచ్చి మరి ఆ భాష నేర్చుకుని కుష్ఠరోగుల మధ్యన చేస్తుంటే దుర్మార్గమైనటువంటి వీళ్ళు మత మార్పిడి చేస్తానని నింద చేసి ఆయన్ని యేసుక్రీస్తు వారిని నింద చేసినట్టుగానే నింద చేసి ఆయన్ని అర్ధరాత్రి వేళ మనోపూర్ అనే గ్రామంలో ఆయన ఉన్నటువంటి ఆ వెహికల్కి నుప్పంటించేసి సజీవ దహనం చేశారు. సజీవంగా ఆయన్ని కాల్చివేశారు. సజీవంగా కాల్చేసినప్పుడు ఆయన ఒక్కడే కదండి, ఆయన కుమారులు 2 ఫిలిప్ తిమోతి అనేవాళ్ళు కూడా 2 ఆయన అగ్నికి ఆహుతి చేశారు. అప్పుడు ఆయన తీసుకెళ్ళి జైలు వేసినప్పుడు కొన్నేళ్ళ తర్వాత ఆయనకి ఉరిశిక్ష పడుతుంది. ఉరిశిక్ష పడినప్పుడు అప్పుడు మన ప్రెసిడెంట్ కేఆర్ నారాయణ గారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా మరి ఈయనకి ఇన్ని ఏళ్ళు ఉరిశిక్ష పడింది,
మరి ఈయనకైనా ప్రాణభిక్ష పెట్టాలంటే ఇంత కిరాతకంగా వాళ్ళని సజీవ దహనం చేసిన మనిషికి నేను ఏమాత్రం నేను పెట్టలేదు, నాకు లేదు. ఈయన ఎంతో క్రూరంగా ఒక కుష్ఠరోగుల మధ్య సేవ చేస్తున్నటువంటి వ్యక్తిని ఆయన కుటుంబంలో ఉన్న 2 కుమారులు కూడా తగలబెట్టాడంటే, కానీ ఒక ఛాన్స్ ఆయన భార్య బ్రతికే ఉన్నది. ఆయన భార్యను అడగండి, ఆమె ఏమంటుందంటే అప్పుడు ఆయన భార్య దగ్గరికి వెళ్ళి ఈ మాట అడుగుతారు, గ్లాడిస్ అనే సిస్టర్. అప్పుడు ఈ మాట గుర్తొస్తుంది, ప్రభు శిలువ మీద పలికిన మొదటి మాట గుర్తొస్తుంది, అయ్యా మీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి నాయనా అని. అప్పుడు ఆయన అంటది, అయ్యా ఈయన నేను క్షమిస్తున్నాను, నా ప్రభువే అంత శిక్ష పొంది నా గురించి బలి అయిపోయి క్షమించినప్పుడు నేను క్షమిస్తున్నాను అన్నప్పుడు ఆయన నారాయణ గారు కూడా ఆయన క్షమాభిక్ష పెట్టాడు. ఎంత క్షమ అండి, ఎంత అది గొప్ప విషయం. మనం చేయగలమా? మన కుటుంబంలో ఎవరికైనా అన్యాయం జరిగితే మనం చేయగలమా? 2 కొడుకుల్ని భర్తని సజీవంగా దహనం కాల్చేసేసారు దారాసింగ్ దుర్మార్గులు. అట్టి వారి గురించి ప్రార్థన చేసి మరి క్షమించమన్నాడు. ఎంతోమంది క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు, దేవుని తెలుసుకున్న వారు, దేవుని మాటలు నమ్మిన వారు, దేవుని వెంబడించేవారు అలాగే జీవిస్తున్నారు. మరి మనం ఉంటున్నామా? ఈరోజు మనము మన హృదయాలను పరీక్షించుకున్నాం. మనం ఎలాగున్నాం? రోజు ఆయనని సిలువేస్తున్నామా? రోజు ఆయన మీద ముఖం మీద ఉమ్మేసేలాగా, ఆయన గడ్డం పెరిగేలాగా ఆయన హింసిస్తున్నామా? ఆయన బాధపడుతున్నామా? మనం పరీక్షించుకోవాలి. దేవుడు చూపిన మార్గం. మరి ఆ నాయుడు ఆయన శిలువ మీద కూడా వెళుతూ అయ్యా అని మన గురించి ప్రార్థన చేస్తున్నారు. ఇంకా చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా తండ్రికి కుడిపార్శ్వంలో కూర్చుని ఆయన మన గురించి చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉన్నాం? మనం ఆయన క్షమిస్తున్నామా? మనం ఆయన ఫాలో అవుతున్నామా? ఆయన మాటలు వింటున్నామా? ఆయనలాగా మరి ఉన్నామా? మరి పౌలు భక్తుడు అంటాడు, నేను క్రీస్తుని పోలి ఉన్నాను, మీరందరూ కూడా క్రీస్తుని పోలి. అంత మంచి మాటలు నేను బైబిల్లో. నేను రిటైర్ అవ్వకముందు నేను అసలు బైబిల్ చదవలేదు, కానీ రిటైర్ అయిన తర్వాత దేవుడు మంచి సమయం ఇచ్చాడు. మరి చూస్తుంటే ఎంతమంది జుట్టు దేని తాగల కన్నా మధురమైన మాటలు ఉన్నాయి. ఆయన చూడండి మరి ఎంత మంచిగా అంటారు. మరి ఆయన చనిపోతూ ప్రార్థిస్తాడు. చనిపోయిన తర్వాత తండ్రి కుడిపార్శ్వం కూర్చుని అయ్యా అని విజ్ఞాపన చేస్తున్నారు నా ప్రజల గురించి. ఆయన పాపులంటే ఇష్టమేనండి, పాపం అంటే అసహ్యం. పాపుల గురించి వచ్చాడు. నశించిన పోయిన వెతికి రక్షించడానికి మనం ఏం చేస్తున్నాం? మనం ఎక్కడన్నా పల్లెటూరుకి వెళ్ళి ఏమన్నా మాకు చెప్తున్నా, ఇంకా ఎంతో ప్రదేశంలో ద వర్డ్ షుడ్ రీచ్ ద అన్రీచ్డ్ ఏరియాస్, విలేజెస్లో, తాండాలో, అడిగల్లో. ఆయనకు తెలియదు యేసుక్రీస్తు అంటే ఎవరు, ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు చనిపోయాడు, ఎవరికి తెలియదండి. మరి అట్టి మాటలు మరి దేవుని యొక్క మాటలు ఎంతో అమూల్యమైనవి. ఆయన చెప్తున్నాడు కదా, మీరు క్షమించండి. మరి యేసుక్రీస్తు వారు 100% మానవుడుగాను 100% దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన 7 అనే మాటకి పరిపూర్ణత, సంపూర్ణత. అందుకని 7 మాటలు పలికాడు ఆయన. చూడండి, ఈ 7 మాటలను ప్రపంచ మానవాళికి 7 సంపూర్ణమైన గొప్ప శక్తివంతమైన మెసేజెస్. ఆయన చేసిన మెసేజెస్ కాదండి, 7 మాటలు చాలు. మీరు ధ్యానించండి, ఎంత అర్థం ఉన్నది, ఎంత శక్తి ఉన్నది. మీరు ఒకసారి ఎవరైనా క్షమించి చూడండి. క్షమిస్తే వాళ్ళకి ఎంతో మరి పవర్, ఆదరణ, శక్తి, ఎంతో బలం వస్తుంది. నా ఆఫీస్లో కూడా నేను దగ్గర 7-8 రాష్ట్రాలు తిరిగి వచ్చాను. మరి చిన్న పొరపాట్లు చేసినప్పుడు మనం వాళ్ళని క్షమిస్తే మనకి ఎంతో ధైర్యంగాను, ఎంతో తృప్తిగాను, ఎంతో సంతృప్తిగాను, ఒకలాంటి శక్తి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ ఇంట్లో కానీ మీరు ఎవరిని కానీ క్షమాపడైనప్పుడు క్షమించండి, దేవుడే క్షమించచ్చు. అంత ఘోరమైన సిలువలో, ఆ పాపంలో అనేక రకాలైనటువంటి సిలువ మరి కిరాతకమైన దుర్మార్గులు చేస్తున్నా కానీ అయ్యా తండ్రి మీరేం చేస్తున్నారో వినెరుగు. వీరంటే మనమేనండి, ఆనాడు యూదులు కాదు. మరొకసారి చెప్తున్నాం, వీరందరిలో మనమే ఉన్నాం. మనల్ని ఉద్దేశించి మనం ఇంకా మారుతామని. మీరేం చేస్తున్నారో తెలియదు కనుక ప్లీజ్ ఫర్గివ్ దెమ్, ప్లీజ్ ఫర్గివ్ దెమ్. తండ్రి కుడి పార్శ్వం నుండి ఇంకా మనం మారుతామని. మరి మనందరం మారుదామా? ఇకనైనా దేవుని తట్టు తిరుగుదామా? ఇకనైనా దేవుడు మారినట్లుగా, దేవుడు నడిచినట్లుగా నడుద్దామా? మనందరూ కూడా నడవాలని, మారాలని నేను కోరుకుంటున్నాను. దేవుడికి కొన్ని మాటలు దీవించాక చిన్న ప్రార్థన చేసుకుని ముగిస్తాను. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ప్రేమగల దేవ, కృపగల తండ్రి, అయా మీరు ఆ మాట్లాడిన మాటలను బట్టి వందనాలు ప్రభువా. శిలువ మీద పలికిన మాటలను బట్టి మీకు వందనాలయ్యా. అమూల్యమైన మాటలు ప్రభువా, శక్తివంతమైన మెసేజ్ ప్రభువా. తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని
అయా ఎవరు అనగలరు ప్రభు అట్టి మాటలు నాయన. అంత కిరాతకంగా శిలువ మరణం పొందుతూ కూడా నాయన మీకు కోట్లాది కోట్లాది స్తుతులు నాయన. అయా మీరు చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుని కూడా స్టిల్ మీరు విజ్ఞప్తి చేస్తున్నారు మా గురించి, మేము మారాలని, మేము మీతో తిరగాలని. అయా మేమందరం కూడా మారునట్లుగా మీరు సహాయం చేయండి. ఇప్పుడున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడిన ప్రభువా, యేసు మాటలు నేర్చుకుందాము, యేసుని వెంబడిద్దామనేటువంటి ఆ జ్ఞానం దయచేయమని, కొన్ని మాటలు మీ పార్సల్కి చేర్చుకోమని తిరిగి రాన్న యేసయ్య నామమును బట్టి ప్రతి నాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.